మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ 15 రోజుల్లో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు కావచ్చు, విశేషమైన దినాలు కావచ్చు, అవి ఏంటనేది ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 15 రోజుల్లో మనకి ముందుగా వచ్చేటటువంటిది 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం వస్తుందండి. వరలక్ష్మి వ్రతం తెలుసు కదండి మీకు అందరికీ కూడా. ఆ రోజున ఆడవారందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. బంగారం కూడా వీలైతే లక్ష్మీ రూపు కొనుక్కుంటారు. లక్ష్మీదేవి ఆ రోజు ప్రసిద్ధి. అక్షయ తృతీయ రోజు ఎలా అయితే కంపల్సరీగా బంగారం కొనుక్కుంటారో, అదేవిధంగా ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా లక్ష్మీదేవి యొక్క రూపు కొనుక్కొని అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్త్రీలందరూ కూడా పూజ చేసుకుని అక్కడ ఆ దేవత పూజ దగ్గర ఆవిడ మెడలో వేసి ఆ లక్ష్మీ రూపుని తదుపరి తీసుకుని తన మెడలో వేసుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఎన్ని సంవత్సరాలైంది మ్యారేజ్ అని తెలుసుకోవడం కోసం కూడా ఆ మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపులు లెక్క పెట్టుకున్నట్టయితే ఇన్ని సంవత్సరాలు అయిందని వాళ్ళకి క్లియర్గా చెప్పేస్తూ ఉంటారు. ఇది ఒక చాలా భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు పూజ, స్త్రీలందరూ కూడా. మగవాడిది ఏం లేదండి, దీనికి సంబంధం మగవారికి అయితే ఏ విధమైన సంబంధం లేదు. దాన్ని ఏం పెద్దగా పట్టించుకోరు. అంటే భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటారు, నమస్కారం పెట్టుకుంటారు, తీర్థప్రసాదాలన్నీ మామూలే. అంటే ఇది కేవలము స్త్రీలకు సంబంధించినటువంటి ఒక పండగ. ఇది ప్రతి శ్రావణ మాసంలోనూ కూడా వచ్చేటటువంటి పండగ. ఇకపోతే 9వ రోజున రాఖీ పూర్ణిమ అని చెప్పేసి ఆడపిల్లలందరూ కూడా మగపిల్లవాళ్లకు అన్నగా భావించి చేతులకి కంకణం కడతారు. అది కూడా చాలా విశేషమైనటువంటిది. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద ఎపిసోడ్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఇక్కడ ఇది మహాభారత కాలం నాటి నుంచి అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణిమ. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వస్త్రాభరణ సందర్భంలో వస్త్రాలు ఇస్తూ ఉంటాడు చూడండి. దానికి ముందు ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణుడికి గాయం అయితే అందరూ ఏదో బట్ట కోసమో మందుల కోసమో పరిగెడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఈ ద్రౌపదీదేవి తన చీర కొంగుని చింపి అక్కడ రక్తం కింద పడకుండా శ్రీకృష్ణ పరమాత్మ కొడుతుంది. ఆ సందర్భంగా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క రాఖీ పండుగ అనాదిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు వస్తూ ఉన్నది. అందరూ స్త్రీలందరూ కూడా చిన్నపిల్లలు, పెళ్లి కావాల్సిన వారు, పెళ్ళి అయిన వారు కూడా అన్నదమ్ములు ఉంటే వాళ్ళందరూ కూడా కట్టించుకుంటారు. ఒకవేళ సొంత అన్నదమ్ములు లేకపోతే కూడా పెద్దనాన్న పినతాల పిల్లలు కావచ్చు, పక్కంటి పిల్లలు కావచ్చు, వాళ్ళ చేత కూడా వాళ్ళకు కూడా ఈ రక్షాబంధనం కడుతూ ఉంటారు. ఎందుకనంటే ఈ రక్షాబంధనం అన్నకి కట్టడం ఎందుకంటే మనకి భారతంలో మనకు తెలుస్తుంది ఏమని, భర్తలు కూడా ఆమెకి వస్త్రాభరణం జరుగుతుంటే ద్రౌపదీదేవికి ఇచ్చిన మాట కట్టుబడి చేయలేక కాదు, అసమర్థత కాదు, కొన్ని నియమాలకు కట్టుబడి ఆమెను రక్షించలేకపోతారు. ఆ దౌర్భాగ్య స్థితిలో చూసినటువంటి శ్రీకృష్ణుడు తను నేనున్నాను అని చెప్పేసి కాపాడతాడు. అంటే అక్కడ కొన్ని విషయాలలో భర్త కంటే కూడా అన్న తమ్ములు చాలా ఎక్కువ అనేటటువంటి ఒక సందేశం వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా మన హైందవ స్త్రీలు, చిన్నపిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని పాటిస్తున్నారు. చాలా ఆచరించదగినటువంటి పండగ, చాలా విశేషమైనటువంటి పండుగ. దీని గురించి కావాలంటే మనం తర్వాత ఎపిసోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి రాఖీ పూర్ణిమ 9వ తారీఖున వస్తున్నది. అలాగే 11వ తారీఖున తీసుకున్నట్టయితే రాఘవేంద్ర స్వామి ఆరాధన. రాఘవేంద్ర స్వామి వారు అంటే తెలుసు కదండి మీకు. మనకి హిందూ సాంప్రదాయంలో త్రిమతాచార్యులు అని చెప్పి స్త్రీ అంటే మూడు ఆచారాలు పద్ధతిలో ఉన్నాయి మనకి. ఏంటి? అద్వైతము, విశిష్టాద్వైతము, మధ్వాచార్యులు ఉన్నటువంటిది. మధ్వాచార్యులు అదే రాఘవేంద్ర స్వామి. ఈ 3 ఆచారాల్లో రాఘవేంద్ర స్వామి ఒకరు. ఆయన మనిషి వేరు, దేవుడు వేరు
ఒకటి కారు అని చెప్పినటువంటిది, ద్వైతం వేరు అని చెప్పినటువంటిది, రెండు రెండే, ఎప్పుడూ మనిషి దేవుళ్ళో కలవడు అని చెప్పినటువంటి ఆ మతానికి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఆయన ఆరాధన ఉత్సవాలు సంవత్సరం ఒకసారి చేస్తూ ఉంటారు. అది 11వ తారీఖు చాలా విశేషంగా ఈ రాఘవేంద్ర స్వామి మఠాలు ఎక్కడున్నాయో అక్కడ మనకి మామూలుగా మనకి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం అనుకుంటాను, ఆ మంత్రాలయంలోనూ చాలా విశేషంగా దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంటాయి పండుగలు. ఇది కూడా చాలా విశేషమైనటువంటిది, తగినటువంటిది, ఆచరించదగినటువంటి మతాల్లో ఇది ఒకటి. ఓకే, ఇక్కడికి 11వ తారీఖు అయిపోయింది. ఇక 12వ తారీఖు సంకష్ట చతుర్థి, సంకటహార చతుర్థి అని కూడా అంటారు. మనకి ప్రతి నెలలోనూ కూడా వస్తూ ఉంటుంది. ఇది మనకి కష్టాలు ఉన్నప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం ద్వారా మన కష్టాలు తీరుతాయని ప్రతి వాడు నమ్ముతూ ఉంటారు. అటువంటి వాటిలో ఇది కూడా ప్రధానమైనది. అవి నవగ్రహాలకు సంబంధించి, మన ఈ జ్యోతిషానికి సంబంధించి కూడా కొన్ని ఈ మనకు ప్రతికూల ఫలాలు ఇచ్చేటటువంటి గ్రహాలని వాటిని సరి చేసుకుంటూ ఉంటారు. ఇక 15వ తారీఖు ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆగస్టు 15 మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు కాబట్టి ఇది మనకు స్వాతంత్రం వచ్చింది. మన యొక్క హిందూ సాంప్రదాయాలు మనం కాపాడుకోవటానికి, మన దేవుణ్ణి పూజించుకోవటానికి, ఎవరో పరాయి దేశస్తుల పాలనలోంచి, ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడినటువంటి ఇది కూడా మహాపర్వదినం లాంటిది. కాబట్టి ఇన్ని పండుగలు మనకి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కొంచెం అంత ప్రసిద్ధికి చెందినటువంటివి కాదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉండొచ్చు. మన ప్రాంతంలో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. అంచేత ఇది కూడా మనకి. అలాగే ఈ వరలక్ష్మి వ్రతం రోజునే చెప్పడం మర్చాను మీకు. వరలక్ష్మి వ్రతం రోజునే వారాహి జయంతి. ఈ మధ్యకాలంలో బాగా ప్రసిద్ధి చెందారు ఆవిడ, వారాహి అమ్మవారు. ఆవిడ యొక్క జయంతి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజునే అని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఆ రోజున అమ్మవారికి కూడా చాలా విశేషంగా పూజలు ఈ మధ్యకాలంలోనే ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. అంటే ఆవిడ ఇప్పుడుది కాదండి, ఆనాటి నుంచి ఉన్నదే, కానీ ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది ప్రజల్లోకి. దానికి కూడా మంచిది. ఓకే అమ్మ, విషయంలోకి వద్దాం. కన్యారాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఈ 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు కన్యారాశి వారికి జన్మల్లోనే కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. జన్మల్లో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. అంటే ప్రవర్తన కొంచెం శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం ఆలోచన ద్వారా కూడా కొంచెం చెడు ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది వీక్గా మానసిక స్థైర్యం లేనటువంటి వారికి, మనసును నిగ్రహించుకోలేనటువంటి వారికి మీకు కొంచెం చెడు ప్రవర్తన వైపు కూడా ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు కుజుని వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. ఈ రాహుగ్రహ సంచారం మాత్రం మంచి ఫలితాలండి. 6వ స్థానం కదండి, 6వ స్థానంలో మంచి ఫలితాలండి. నీచగత శుభహి బలగీత అని కూడా ఒక శాస్త్రం ఏదో ఉంది. ఇక్కడ 6వ స్థానం అనేది ఒక దుష్ట స్థానం కాబట్టి ఆ దుష్ట స్థానంలో దుష్టగ్రహం ఉండటం అనేది ఒక యోగ కారకం అవుతుంది. ఇక్కడ మీకు 6వ స్థానం అనేది ఒక దుష్ట స్థానమే కాబట్టి ఇక్కడ మీకు ఏంటవుతుందంటే 6వ స్థానంలో ఇక్కడ ఉండటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు ఏదైనా మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇంటి ఇల్లు కొనడానికో, లేకపోతే స్థలం ఏర్పాటు చేసుకోవటానికో, వాహనం కొనడానికో, లేకపోతే పిల్లల ఉన్నత విద్య కోసమో, ఏదో ఒక మంచి పని కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పకుండా మీకు ఆ రుణం లభిస్తుంది. లేదు మీరెవరికో డబ్బులు ఇవ్వాల్సి ఉంది, అప్పు కూడా ఎలా నుంచో డబ్బులు ఉండి కూడా ఎవరైపోతున్నారు, అప్పు తీర్చేయగలుగుతారు. అక్కడే రాహువుతో పాటుగా శని యొక్క ప్రభావం కూడా అక్కడే చూసుకోండి సేమ్. ఎందుకంటే ఆయన ఉన్నది 7వ స్థానంలో ఉన్నప్పటికీ వక్రగతి చేత 6వ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి అక్కడ ఈ రాహు గురించి మనం ఏమైతే చెప్పుకున్నామో మీకు అసలు డబ్బులకు లోటు రానివ్వరండి. రాహు శని కలిసిద్దరు ఈ కన్యారాశి వారికి అప్పు కావాలా పుడుతుంది, అప్పు తీర్చేయగలుగుతారు. మొత్తం మీద మీకు డబ్బుల విషయంలో ఏ విధమైన లోటు రాకుండా వీరిద్దరూ మిమ్మల్ని కంటికి బాపలా కాపాడుతూ ఉంటారు. ఓకే, ఇకపోతే 10వ స్థానంలో
శుక్ర గురులు యొక్క సంచారం జరుగుతోంది. దశమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీరు చేసేటటువంటి వృత్తిలో ప్రమోషన్ రావటము, లేకపోతే ఇంక్రిమెంట్ కలవటము, లేకపోతే మంచి ఇంతకంటే మంచి ప్రదేశానికి ఎక్కడికైనా మీకు ట్రాన్స్ఫర్ రావటము, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు దశమ స్థానంలో శుక్రుడు వల్ల కలుగుతుంది. అలాగే సినిమా రంగంలో వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, వీరందరికీ కూడా చాలా మంచి ఫలితాలన్నీ కూడా, ముఖ్యంగా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి వాళ్ళకు కూడా శుక్రుడు చాలా శుభకరమైనటువంటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉన్నారు. ఇక దశమంలో గురువు మాత్రం అంత శుభ ఫలితాలు ఇవ్వజాలరు. ఇక్కడ దశమంలో అంటే వృత్తిపరమైన, ఉద్యోగపరమైన, ఎవరో ఒకరు ప్రతి వారికి ఏదో పని చేస్తారు కదండి. ఇప్పుడు మెంటల్లీ డిజార్డర్ అయి ఉండాలి, లేదా కంప్లీట్గా బెడ్ రిడెన్ అయి ఉండాలి. కొంతమంది ఎందుకు పుడతారో ఎప్పుడు చేస్తారో తెలియదు, మంచాన్ని పుట్టిన దగ్గర నుంచి మంచాన్ని ఖర్చుకునే ఉంటారు. అటువంటి వాళ్ళ విషయంలోనూ, లేకపోతే పూర్తిగా అనారోగ్యం పాలైపోయి మంచాన్ని పడినటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఏదో పని చేస్తూనే ఉంటారు. ఆ పని చేసేవాళ్ళు కూడా చిన్నపాటి అందరికీ ఏదో ఒక రకమైనటువంటి వృత్తిపరమైన ఇబ్బందులు కలిగేస్తూ ఉంటారు గురువు. ఇకపోతే ఏకాదశ స్థానంలో 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో రవి బుధుల యొక్క, దశమ స్థానంలో రవి మంచి ఫలితాలు ఇస్తాడు, బుధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మీకు ఒకరు మించి ఒకరు ఏకాదశ స్థానంలో, దీనికి కూడా డబ్బులకి మీకు ఏమాత్రం లోటు రానివ్వరు. ఇందాక మనకేమో రాహు శని గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా ఒకరిని మించి ఒకరు ఆరోగ్యాన్ని డబ్బుల్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఈ కన్యా రాశి వారికి రవి బుధులిద్దరూ కూడా చేత చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ కలుగుతూ ఉన్నాయి. రవి బుధుల వల్ల కూడా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక 1000 స్థానంలో కేతు ఉన్నాడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు, కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగజేసే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి, కొంతమంది కడత పీడ కూడా ఉంటుంది, అంటే భార్య పీడ ఉంటుంది. ఆ విధంగా మనకి కేతు వల్ల కొన్ని ఇబ్బందులు, చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, పెద్ద ఇబ్బందులు ఉండవు. రాహు వలన కలిగేంత ఇబ్బందులు అయితే ఉండవండి కేతు వల్ల, ఎందుకంటే ఇంక మోక్షకారకుడు కూడా కాబట్టి కొన్ని మంచి ఫలితాలు కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు ఆయన ఉన్న స్థానాన్ని బట్టి. ఇక్కడ మీకు మొత్తంగా ఈ కన్యా రాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే రాహు శని, అలాగే శుక్రుడు, రవి బుధ, మొత్తం 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. ఇది కూడా చాలా బాగుందనే మనం చెప్పుకోవాలి. ఏదైనా ప్రయత్నం చేసేటట్టయితే మీకు ఈ 15 రోజుల్లో ప్రయత్నం చేయండి. అన్ని విషయాల్లో ఆర్థికమైనటువంటి ఇబ్బందే ఉండదండి. ఆర్థికమైనటువంటి అంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కన్యా రాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయినా కొన్ని గ్రహాల ప్రతికూలత ఉంటుంది. మనం నిత్యము చెప్పుకునేటట్టుగానే ఆ లాభాలు వచ్చినప్పుడు మాత్రం నేను చదవనండి, లేకపోతే అంతా మంచిగా ఉన్నప్పుడు చదవను, అంతా ఏది బాగలేనప్పుడు దేవుడు, అది తప్పు. మంచి జరగని చెడ్డ జరగని ఎప్పుడు కూడా భగవంతుడిని పూజ చేసుకుంటూ ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉండాలి. చేయండి, అంతా శుభం భూయాత్.